నమస్కారం అందరికీ. వెల్కమ్ టు హృదయస్థ జనార్దన. మా ఛానల్ కి కొత్తగా వచ్చిన వారు ఉంటే దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మాకు 4000 సబ్స్క్రైబర్స్ చేరుకోవడానికి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కు సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన రోజు అయిన పాపమోచని ఏకాదశి గురించి తెలుసుకోబోతున్నాం. పాపమోచని అనే పదానికి అర్థం పాపాలను తొలగించేది. ఈ రోజు ఉపవాసం చేసి భగవంతుడిని భక్తితో ప్రార్థిస్తే మన జీవితంలో చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి చైత్ర మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా శుభంగా భావిస్తారు. ఇప్పుడు ఈ పవిత్రమైన ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి మేధావి రిషి అనే మహర్షి ఒక సుందరమైన అడవిలో నివసిస్తూ కఠినమైన తపస్సు చేసేవాడు. ఆ అడవి దేవతలు, గంధర్వులు, అప్సరసలు సంచరించే పవిత్రమైన ప్రదేశం. అక్కడ ఎంతో శాంతి, అందం మరియు దివ్యమైన వాతావరణం ఉండేది. ఆ సమయంలో దేవలోకంలో కామ్దేవ అనే ప్రేమ దేవుడు ఉండేవాడు. అతను మనుషుల హృదయాల్లో ప్రేమ మరియు ఆకర్షణ కలిగించే శక్తి కలవాడు. ఒక రోజు ఆ అడవిలో మంజుఘోష అనే అప్సరస వచ్చింది. ఆమె చాలా అందమైనది మరియు ఎంతో మధురమైన స్వరం కలిగిన గాయని. ఆమె పాటలు వినగానే ఎవరికైనా మంత్రముగ్ధులయ్యేంత అందంగా ఉండేవి. కామదేవుడు మంజుఘోషాను చూసి ఇలా అన్నాడు, మేధావి ఋషి చాలా కఠినమైన తపస్సు చేస్తున్నారు. నీవు నీ సంగీతం మరియు అందంతో ఆయన తపస్సును భంగం చేయగలవా? మంజుఘోష కూడా అంగీకరించింది. అప్పుడు ఆమె అడవిలోకి వెళ్లి తన మధురమైన సంగీతంతో పాటలు పాడడం ప్రారంభించింది. ఆమె అందం మరియు సంగీతం చూసి మేధావి ఋషి మనసు కదిలింది. తపస్సులో ఉన్న ఋషి క్రమంగా తన ధ్యానం నుండి దృష్టి మళ్లించాడు. అలా కొంతకాలానికి ఆయన మంజుఘోష అందం మరియు సంగీతానికి ఆకర్షితుడయ్యాడు. అలా వారు కలిసి చాలా కాలం గడిపారు. పురాణాల్లో చెప్పిన ప్రకారం చాలా సంవత్సరాలు ఇలా గడిచిపోయాయి. ఒక రోజు మేధావి ఋషికి అకస్మాత్తుగా తన తపస్సు గుర్తుకు వచ్చింది. తాను చేసిన తప్పు తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. మంజుఘోష కారణంగా తన తపస్సు భంగం అయిందని భావించాడు. కోపంతో ఆయన మంజుఘోషను ఇలా శపించాడు, నీవు నా తపస్సును భంగం చేశావు. అందుకే నీవు పిశాచిగా మారిపోవాలి. ఈ శాపం విన్న మంజుఘోష చాలా భయపడింది. ఆమె వెంటనే ఋషి పాదాల వద్ద పడిపోయి క్షమాపణ కోరింది. ఆమె ఇలా అంది, మహర్షి, నేను తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఈ శాపం నుండి విముక్తి పొందడానికి మార్గం చెప్పండి. ఆమె బాధ చూసి మేధావి ఋషి కొంత శాంతించాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, చైత్ర మాసంలోని పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం చేసి భగవంతుడిని భక్తితో ప్రార్థించు. అలా చేస్తే నీ పాపాలు తొలగి ఈ శాపం నుండి విముక్తి పొందుతావు. అప్పుడు మంజుఘోష ఆ ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం చేసింది. భగవంతుడిని ప్రార్థించింది. ఆమె చేసిన ఉపవాసం వల్ల ఆమె పాపాలు తొలగిపోయాయి. దాంతో ఆమెపై ఉన్న శాపం కూడా తొలగిపోయింది. ఆమె మళ్లీ తన అసలు రూపంలోకి వచ్చి దేవలోకానికి వెళ్ళింది. ఈ సంఘటన తర్వాత ఈ ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని పిలవడం ప్రారంభమైంది. మహిమ మరియు ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాపాలు తొలగుతాయి, మనసుకు శాంతి లభిస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా శుభం. భక్తితో ఉపవాసం చేసి విష్ణు సహస్రనామం లేదా విష్ణు స్తోత్రం చదివితే ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే హిందూ సంప్రదాయంలో పాపమోచని ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు.
ఈ రోజు ఉపవాసం చేసి భగవంతుడిని ప్రార్థిస్తే మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు హృదయస్థ జనార్దన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి 4000 సబ్స్క్రైబర్స్ చేరుకునేందుకు మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.